అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకేమీ కూడా తక్కువ కాదు అని మాట్లాడుతున్నాడు అనమాట. నిజానికి లోకంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి, బాగా సంపాదించేయాలి, కార్లు, బైకులు, విమానాలు కొనేయాలి, ట్రైన్స్ కొనేయాలి, బస్సులు కొనేయాలి, ఇలా చాలా రకాలుగా ఆలోచన చేస్తారు. సంపదల విషయంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండకూడదు అని కూడా ఆలోచన చేస్తారు. మనం కష్టపడి సంపాదిస్తాము, కానీ సంపాదించింది తృప్తిగా మనం తినలేము, సంపాదించింది తృప్తిగా వాటిని మనము అనుభవించలేము. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ బాగా సంపాదించేసాము, ఆ సంపాదించిన సంపాదనని ప్రశాంతంగా తింటున్నామంటే ఏదో ఒక జబ్బు, అనారోగ్యం ఏదన్నా ఒకటి వచ్చి పోతాం. మొత్తానికి జీవితంలో సంతోషంగా ఉన్నాం అనుకుంటే అది ఉండదు. సరే, ఏదో సంపాదించేద్దామని ప్రయత్నిస్తే ఆ సంపాదించింది కూడా నిలవదు. అనారోగ్యాల వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో ఎక్సెట్రా దేని వల్లనో పోతుంది. అర్థం కాదు, జీవితము ఏంది ఇలా అయిపోతుంది, ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఎలాగో వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఏంది నా పరిస్థితి అని అర్థం కాని స్థితిలో ఉంది. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేమీ కూడా తక్కువ కాదు. అంటే ఈ లోకంలో మనం అన్నీ సంపాదిస్తున్నాము, అన్నిటినీ తెచ్చి ఇంట్లో వేసుకుంటున్నాం, కానీ ఒక్క దేవుణ్ణి సంపాదించుకోలేకపోతున్నాము, ఒక్క దేవుణ్ణి పట్టుకోలేకపోతున్నాము. అది దరిద్రం అంటే. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఎలా అంటే లోకం మొత్తం సంపాదిస్తారు కానీ దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. తెలివి లేని వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే డబ్బులు, ఆస్తులు, అంతస్తులు నువ్వు ఎన్ని సంపాదించినా ఏం చేసినా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే. నువ్వు ఇన్ కేసు నువ్వు బాగా సంపాదించేసావు, ఒక సెకండ్లో అప్పటికప్పుడు నువ్వు పోయావు అనుకో, నువ్వు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు ఏమవుతాయి? నీతో పాటు రావు కదా, అవి నిన్ను బ్రతికించవు కదా. ఇన్ని రోజులు పాపము నువ్వు కష్టపడి మమ్మల్ని సంపాదించావు, మీతో పాటు మేము కూడా వస్తాము అని చెప్పి నీతో పాటు ఏమైనా వస్తాయి? అవి ఏవి రావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే కష్టపడి సంపాదిస్తాం, లోకంలో అన్నీ సమకూర్చుకుంటాం, కానీ ఒక దేవుని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ తక్కువ కాదంట. అంటే ఈ లోకంలో ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, నీళ్లు లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా అంత కష్టపడి సంపాదించే బదులు వీటన్నిటిని పక్కన పెట్టి మనం దేవుణ్ణి సంపాదించుకుంటే, దేవుని చేయబట్టుకుంటే, మళ్ళీ ఈ లోకంలో మనం కష్టపడి శ్రమపడి వీటి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరము లేదు, ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది ఏమని, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేమీ తక్కువ కాదు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ లేమి ఉండదు, ఏ కుదువ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తాడు, నీకెప్పుడు ఏం అవసరమో నీకు ఇస్తాడు, నీ అవసరత ఏముందో తీరుస్తాడు, నీకెప్పుడు ఏ సాయం కావాలో ఆయన సహాయం చేస్తాడు, నిన్ను ఎప్పుడు ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు, ఎప్పుడు ఏ త్రోవలో నువ్వు వెళ్ళాలో ఆయనే దారి చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నీకు తోడై ఉంటే నీకేమీ తక్కువ ఉండదు, ఏది కొదువు ఉండదు. అసలు నువ్వు కొదువులో ఇప్పుడు ఎందుకున్నావో తెలుసా? ఎందుకు ఆ దరిద్రతలో నువ్వు ఉన్నావో తెలుసా? ఎందుకు ఆ లేమి నీకుందో తెలుసా? ఎందుకు నీ ఇంట్లో అన్ని అప్పులు ఉన్నాయో తెలుసా? ఎందుకు మీ ఇంట్లో సమాధానం లేదో తెలుసా? ఎందుకు నువ్వు ఇన్ని సమస్యలతో నలిగిపోతున్నావో తెలుసా? ఎందుకు ఇంత సతమతం అవుతున్నావు నీకు తెలుసా? నువ్వు లోకంలో ఉండే వాటన్నిటిని చూస్తున్నావు, వాటిని సంపాదించాలనుకుంటున్నావు, నా కష్టాలు, బాధలను పోగొట్టుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావు. అంతేగాని వీటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి సంపాదించాలని అనుకోలేదు నువ్వు. అందుకు ప్రైజ్ ది లార్డ్. అదే నువ్వు దేవుని సంపాదిస్తే, దేవుని చేయబట్టుకుంటే, నిన్ను ఇబ్బంది పెట్టేటివి, నిన్ను బాధించేటివి, నిన్ను శ్రమ పెట్టేటివి అవేవి నీ జీవితంలో ఉండవు. నీకు ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనే చెప్పాడు కదా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదు అని. కాబట్టి ఈ లోకంలో కష్టపడడం మంచిదే, కానీ ఆ కష్టపడేది, శ్రమపడేది దేవునికి సంబంధించిన దాంట్లో ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. అప్పుడు నీకేమీ తక్కువ ఉండదు, నీకేమీ కొదువు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఇప్పుడు ఒకరి దగ్గర మనం పని చేస్తాము, మన కష్టాన్ని తగిన ప్రతిఫలం వాళ్ళు మనకి ఇస్తారు కదా, డెఫినెట్లీ ఇస్తారు. మనకు సంతృప్తి, పోన్లే నేను కష్టపడిన దానికి నాకు ప్రతిఫలం వచ్చింది అని సంతోషం, ఆనందం. మరి దేవుని కొరకు నువ్వు పనిచేస్తే, దేవుణ్ణి వెతికితే, ప్రభువా నేను మీ కొరకే బ్రతుకుతున్నాను, మీకు నచ్చినట్లు జీవించాలనుకుంటున్నాను, మీ నీతిని, రాజ్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను, నా జీవితం మీకే అంకితం అంటే, అవునా సరే మంచిది నాన్న,
సరే వచ్చేసేయి, నా పనులు నువ్వు చెయ్యి, కానీ నీకు కావాల్సిన అవసరాలు నువ్వే తీర్చుకో, నువ్వే కష్టపడుకొని నువ్వే సంపాదించుకో, ఇది నాకు సంబంధం లేదు అంటాడా? అయ్యో, నన్ను నమ్మి వస్తున్నావా? నా పైన ఆధారపడుతున్నావా? నా కోసం బ్రతుకుతావా? నా నీతిని రాజ్యాన్ని వెతుకుతావా? నా కొరకు బ్రతకాలని ఆశపడుతున్నావా? సరే రానన్నాదా, వచ్చేసి. నువ్వు టెన్షన్ పడద్దు. నీకు అవసరమైనవి ఏవే ఉన్నాయి ముందుగా నేను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టినాను, రా అని పిలుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు దేవుణ్ణి వెతికితే దేవునికి తోడై ఉండేలా నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఖచ్చితంగా నీకు ఏలేమి ఏ కొదువ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది లేమిలో ఉన్నారు, కొదువులో ఉన్నారు, లేని స్థితిలో ఉన్నారు, దరిద్రతలో ఉంటున్నారో, నాకు అది తక్కువైంది, నాకు ఇది తక్కువైంది, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అదట్లా ఇదట్లా అని బాధపడుతున్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు అన్నింటినీ పక్కన పెట్టేసి అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి పట్టుకోండి. మీకు ఏలేమి ఉండదు, ఏ కొదువ ఉండదు. ఆయన సమృద్ధిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక నుంచి లోకాన్ని పక్కన పెట్టండి, దేవుణ్ణి వెతకండి, ఆ పనిలో ఉండండి. మీ జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, ఉదయకాల సమయంలో తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీరు మాకు తోడై ఉంటే అయినా యేసయ్య మాకు ఏలేమీ ఉండదు, ఏ కొదువ ఉండదు, ఏది తక్కువగా తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో బలపరచబడ్డామయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు నా కొరకే మీరు చెప్పినట్టుందయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ మాటల ద్వారా నాయనా నేను ఎంతగానో బలపడి తండ్రి సంతోషిస్తున్నానయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలు స్వామి. నాయనా, నేను అనుకోలేదు ప్రభా, నా పరిస్థితి ఎలా ఉంటే నాతో మాట్లాడతారని నేను అనుకోలేదయ్యా అని ఎంతమంది ప్రభా ఈ ఉదయకాల సమయంలో దేవా ఈ మాటలను బట్టి దేవా ధైర్యపరచబడుతున్నారు, బలపరచబడుతున్నారు. మిమ్మల్ని ఈ రీతిగా మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో కార్యం చేయి తండ్రి. నాయనా, ఇంతవరకు కూడా నాయన ప్రభా ఈ లోకంలో వెతికి, ఈ లోకాన్ని వెతికి, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో చేశానని ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత వారి ఆలోచనలు మార్చుకొని ఇక నుంచి నేను ఈ లోకం కొరకు ప్రయాసపడను, ఈ లోకంలో నేను ఏది వెతకను, ఏది చేయను, నాకు దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నాకు దేవుడే కావాలి అని ఎంతమంది మీ వద్దకు వస్తున్నారు తండ్రి. వారందరూ నాయన ప్రభా సమృద్ధిని పొందుకున్నట్లుగా వారి జీవితాల్లో కార్యం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు వారు నాయన ప్రభా యేసయ్య సహాయం చేసేలా వారిని దీవించండి, ఆశీర్వదించండి. సమృద్ధితో నింపమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయండి, తోడుగా ఉండండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.